ఏసీబీ వల విసిరితే చాలు అవినీతి చేపలు కాదు ఏకంగా తిమింగలాలే చిక్కుతున్నాయి. టచ్ చేస్తే చాలు కోట్లకు కోట్ల అక్రమాస్తులు బయటపడుతున్నాయి. పెద్ద లెవెల్లోనే కాదు గ్రౌండ్ రూట్లో కూడా లంచాల రూపంలో లక్ష్మీదేవిని లాగేస్తున్నారు ప్రభుత్వాధికారులు, సిబ్బంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట తహసీల్దార్ ఆఫీస్లో ఒక లంచావతారం టీవీ9 నిఘా నేత్రానికి అడ్డంగా చిక్కాడు. లంచం పుచ్చుకోవడంతో పాటు పైసార్ల వాటాల వ్యవహారాన్ని కూడా చాలా డీటెయిల్గా చెప్పారు ఆ సార్ వారు. ఇది ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట మండల కేంద్రం. ఇది అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయం. ఈ సార్ వారి పేరు కాకా నరసింహారావు. అశ్వారావుపేట తహసీల్దార్ ఆఫీసులో గిర్దావరిగిరి. భూములకు సంబంధించి ఏ పని కావాలన్నా సరే ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఇచ్చే వచ్చే పైకల్లో పెద్ద సార్లకు తోటి సార్లకు వాటాల వ్యవహారం అంతా ఈ గురుడే చూసుకుంటారట. ఇంకేమున్నాయి ఏం లేదు, అందులో ఏం మిగిలినట్లే. అందులో 5,000 ఇచ్చేయండి, సెండ్ చేసుకోండి. అంటే ఎవరికొరికి ఎంత ఇస్తారు సార్? ఏజెంట్ ఎందుకులే కానీ నేను మధ్యవర్తి కాబట్టి అందరు న్యాయం చేయాలి. హోటళ్లలో టిఫిన్ రేట్లు ఎట్టా ఉంటాయో అశ్వారావుపేట తహసీల్దార్ ఆఫీసులో పనులకు ఫైళ్లకు అట్టా ఫిక్స్డ్ రేట్లుంటాయి. జమ్ముగూడెంకు చెందిన ఆదివాసీ రైతులు తమ భూముల వివరాలను ఆన్లైన్లో క్రమబద్ధీకరించాలని ఆర్ఐ కాకా నరసింహారావును ఆశ్రయించారు. ఆన్లైన్ ఐబీ రికార్డ్ చేస్తే రుణాలు పొందే అవకాశం ఉంటుంది. రుణాలు తీసుకుని పంటలు వేసుకోవచ్చనేది రైతుల ఉద్దేశం. 4-5 రైతులు కలిసి తమ 13 ఎకరాల భూమి వివరాలను ఐబీ రికార్డ్ చేయమని గిర్దావరి కాకా నరసింహారావును సంప్రదించారు. ఎకరాకు 2,000 ఆమ్యామ్యాలిస్తేనే పనవుతుందని తడుముకోకుండా చెప్పాట. ఎలాగోలా సార్వారి ఫోన్ నెంబర్ తెలుసుకుని కాల్ చేశారు. లంచం రేటు కూసింత తగ్గించమని వేడుకున్నారు. లాస్ట్ మాట, ఎకరాకు 1,500 కడితే ఓకే అన్నారు సార్వారు. అంటే అంత ఇచ్చుకోలేము సార్. ముగ్గురే అండి, ముగ్గురే సార్. అదే సార్, అంత అమౌంట్ అంటే మేము ఇవ్వలేము సార్. ఎకరానికి 1,000 రూపాయల కాడికి ఇస్తాం సార్. వచ్చు సార్, 1,500 చెప్పారు సార్. అంతంటే కొద్దిగా చదువుకోవటానికి కొద్దిగా నెల రోజులుగా తిరిగి తిరిగి అలసిపోయిన బాధిత రైతులకు ఎట్టకేలకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆర్ఐ. బంధుమిత్రుల పరిచయాలు చెప్పి కాకా పడితే కూసింత కన్విన్స్ అయ్యారు గిర్దావరి సాబ్. ఎవరు సార్? డిజిటల్ సిగ్నేచర్ ఏది డిజిటల్ సిగ్నేచర్ లేకుండా నిమిషాలు నీకే తెలిసిందిగా సార్. మళ్ళీ విఆర్ఓ వీళ్ళు వచ్చి ఏం మాకు అయ్యాన్ని మేమే థ్యాంక్స్ అండి. మనోళ్ళని కూసింత కూలయ్యాడో, అప్పన్నంగా వచ్చింది ఎంతైతే ఏముందనుకున్నాడో గాని క్యాష్ ఇవ్వగానే లచ్చిందేవి ప్రత్యక్షమైనట్టు సంబరపడ్డాడు. ఎంచక్కా నోట్లను చేతుల్లోకి తీసుకుని లెక్కెట్టి బ్యాక్ పాకెట్లో భద్రంగా దాచుకున్నాడు. సార్ మళ్ళీ మీరు రేపటికల్లా నేను ఇంకెంత ఉంది సార్? ఎంత ఇమ్మంటారు సార్? మొత్తం మీద క్యాష్ జేబులో పడ్డాక ఇక మీ పని అయిపోతుందని అభయం ఇచ్చాడు. ఇవన్నీ నాకే కాదు, ఎన్నో గోలలుంటాయి, వాళ్ళకివ్వాలి వీళ్ళకివ్వాలని పేపర్ మీద లెక్కలేశాడు. లాభం లేదు. 14,000కు తక్కువ గిట్టుబాటు కాదని డిసైడ్ చేశాడు. మరో 5,000 ఇవ్వాలంటూ ఆర్డర్ వేశాడు. ఇప్పుడు ఎంత చెప్తాము ఇచ్చారు. ఇంకేమున్నాయి ఏం లేదు, అందులో ఏం మిగిలినట్లే. అందులో 5,000 ఇచ్చేయండి, సెండ్ చేసుకోండి. జీతం కన్నా ముందే చేతికి గీతం వచ్చిందని తెగ సంబురపడిన కాకా నరసింహారావు అసలు మ్యాటర్ తెలీదు.
ఆయన ఆమ్యామ్యాల వ్యవహారమంతా సీన్ టు సీన్ TV9 నిఘా నేత్రంలో రికార్డైంది. గిర్దావరి సాబ్, కాకా నరసింహారావు లంచాల వేధింపులు ఏ రేంజ్లో ఉన్నాయో బాధితుల మాటల్లోనే. ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి ఆర్య గారిని కలమని చెప్పారు. వెళ్ళి కలిస్తే మామూలుగా ఆర్య గారు అన్నారు, ఎకరానికి ఇంత తీసుకుంటాం అది అని చెప్పారు. మాది వచ్చి 4 ఎకరాలు భూమి ఉంది. భూమి ఉంటే ఎకరానికి 2000 కాడికి తీసుకుంటున్నాం అది ఇది అని చెప్పారండి. ఆమ్యామ్యాల రుచి మరిగిన అవినీతి అధికారులు పేద బడుగు వర్గాలను కూడా వదలడం లేదు. అంత డబ్బు ఇవ్వలేమని ఆదివాసీ రైతులు కాళ్లా వేళ్లా పడినా కాకా నరసింహారావు కనిక్కరించలేదు. పైగా పైవాళ్లకు కూడా వాటాలిస్తామంటూ తహసీల్ ఆఫీసులో జరిగే అవినీతి దందాను కుండ బద్దలు కుట్టాడు.